రిచ్ మ్యాన్ అంట టాక్. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఫ్రూట్ ఎపిసోడ్ నెంబర్ 2కి అయితే స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు అయితే మనం ఎపిసోడ్ 2కి అయితే వచ్చేసాం. ఈ ఎపిసోడ్ 2లో ఏమేం చేద్దాం అనేది వీడియోలకి వెళ్ళకైతే చూద్దాం. వీడియోలకి వెళ్ళకన్నా ముందు కొత్త ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, కొంచెం వాల్యూమ్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది. ఏం సౌండ్ ఎఫెక్ట్ రాదు. ఓకే అండి, ఇక్కడ మీరు ఒకటి కొత్తగా గమనించుంటారు, కట్లాస్. ఇక ఇదైతే సేమ్ మన కటానా ఎక్కడ కొన్నామో అక్కడే పోయి కొనేసాను. అదే అక్కడ మన స్పాన్ ఉంటుంది కదా, అక్కడ కొన్నాను. ఇది కూడా జస్ట్ 1Kనే, చాలా పవర్ఫుల్ అది. చాలా స్పీడ్గా కొడుతున్నాడు. దీనికి కూడా పవర్ ఉంది, సేమ్ పవర్. జస్ట్ అలా ట్రై చేద్దాం అనుకున్నాను. మన దగ్గర చాలా పైసలు ఉన్నాయి కదా, 16K అంటే లెవెల్ 33. లాస్ట్ టైం మనం 25 26 ఉండే. ఆఫ్లైన్లో కొంచెం జర్నీ అయితే అంటే బాస్ని అయితే మళ్ళీ ఒకసారి చంపేసా. అండ్ కొంచెం అప్గ్రేడ్ కూడా అయ్యా, ఎందుకంటే మనం నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఇంకా వాడు చూపించలే కదా, అందుకే వాడి కోసం లెవెల్ 30కి అయితే వెళ్ళా. అప్పుడే వచ్చేసింది, కానీ కొంచెం పెంచుదామని 33కి అయితే పెంచేసే. ఇది కింద హౌస్ ఉందా, వీందే కావచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మెనూ ఉంది. దానికన్నా ముందు మన కత్తి అది బ్యాక్ ప్యాక్ మెనూ. ఓకే, ఐటమ్స్ కఠానా, దానికన్నా ఇదే పవర్ఫుల్, ఎందుకంటే దీని మాస్టరీ చాలా పెద్దదిగా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎయిర్ స్లాష్ కూడా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్లో మనం బ్లాక్స్ ఫ్రూట్ అయితే కొనబోతున్నాం. ఎస్, బ్లాక్స్ ఫ్రూట్లో మన ఫస్ట్ బ్లాక్స్ ఫ్రూట్ అయితే కొనబోతున్నాం. ఫస్ట్ వీని దగ్గరికి ఎందుకు, వీడిని చెల్ నీ పని అయిపోయింది. కానీ ఇదైతే మార్క్ వచ్చింది కంపాస్ది లాస్ట్ టైం. నేనైతే వీడియోలో చేద్దామని అవుతే అదేమో మార్క్ పోయింది దాని మీద. ఓకే, ఇప్పుడైతే ప్రెస్ చేద్దాం. ఓకే, ఎక్కడ ఉంది, అక్కడ ఉందంట. అక్కడికి వెళ్దాం. అంతకన్నా ముందు మన ఈ బ్లాక్ మార్కెట్ దాని దగ్గర పోదాం. ఈడే బెస్ట్ బ్లాక్ మార్కెట్ అంట. నాకైతే కొందరు అయితే చెప్పారు, కొందరు అంటే చూసా కొంతమంది వీడియోస్, అంటే మనకి ఎలా ఆడాలో తెలియదు కదా, అందుకే. ఓకే, వీడి దగ్గర అయితే బ్లాక్స్ ఫ్రూట్ గచ్చా. వీడైతే ర్యాండమ్గా బ్లాక్స్ ఫ్రూట్ అయితే ఇస్తాడంట. ఓకే, ర్యాండమ్ ఫ్రూట్ లెవెల్ 50. ఏం మాట్లాడుతున్నావు, లెవెల్ 50 ఏందిరా, లెవెల్ 50 ఏంది గైస్. షిట్, సర్లేండి. తర్వాత అక్కడ మనం నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తాం కదా, అక్కడ నాకు తెలిసి చాలా స్పీడ్గా వచ్చేయచ్చు. సో వెళ్ళి అక్కడ చూసేసి అక్కడ ఎవడన్నా బాస్ ఉంటే వాళ్ళు లేపేసి వెళ్ళిపోదాం. బోట్ డీలర్ చిన్న ఫ్రీ బోట్ ఇచ్చారా కనీసం, ఎలాగో అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. స్లో పోటీ లాస్ట్ టైం దానికన్నా ఇది చాలా బెటర్. ఎక్కరా పైనకి ఎక్కరా, సారీ. మనకి కంట్రోల్ మాత్రం ఇటు మూలకు పెట్టిండు. భలేగా ఉంది గైస్. అండ్ గైస్, మీకు ఇంకో విషయం చెప్పాలి, మన కిక్కే లక్కీ బ్లాక్ అనేది ఉంది కదా, అది ఎపిసోడ్ 2 అయితే రాదు. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో చాలా గ్రైండ్ చేసి క్వార్టర్లియన్ దాకా వెళ్ళిపోయా. అందుకే మళ్ళీ మీకు అప్పటి నుండి వీడియో ఏం పెట్టాలని ఇసి పెట్టేసేయ. నేనే టైంపాస్ నేనే ఆడుతున్నా. మీకు కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుండి అయితే స్టార్ట్ చేస్తా. ఇది ఎందుకు ఈ స్క్రీన్ చాలా దారుణంగా తిరిగిపోతుంది ఎందుకో. అరే ఇంత స్కిడ్ అవుతుంది ఎంతరా నీళ్ళ స్పోర్టు. ఎప్పుడైనా చూస్తలే గేస్ మీరు, ఆడేమో తాకోసారి దుమ్ అంటాడు. బటన్ మాత్రం వీడు మార్చాడు గేస్, అంత దూరం పెట్టిండు. అమ్మడి అమ్మ జూమ్ చేయి. నాకు ఈ బ్లాక్ ఫ్రూట్లో నచ్చిందంటే ఇది ఒకటే. క్వెస్ట్ అంట, తీసుకో. పైరట్స్ వర్సెస్ పైరట్స్ 13,000 EXP అంటే గేస్. మనది 33 ఉంది, అది చూడండి. ఇట్టే 36 దాకా వెళ్ళిపోవచ్చు లెవెల్. ఓకే, ఇసిపెట్టరా, వెళ్ళిపోతా. ఏడున్నారా, మీరేనా పైరేట్స్ చూపిరా మీరు. అమ్మడిమ్మా, ఏమన్నా కొడుతుండ మావాడు. ఆడు కూడా హెల్త్ బాగానే తీస్తున్నాడు గేస్. ఏంది గేస్ ఒక్కనికి అంతసేపు పట్టింది. ఎంత 8 మెంబర్సా?
బతకాలా సావాలా ఒక్క నిమిషం గేస్. 2 డిఫెన్స్ 2 పెంచుకొని ఒకటి ఇది పెట్టేసుకుందాం చాలు. ఇడి అమ్మ ఈడెందుకు వచ్చిండ్రా, సారీ అనవసరంగా కాంబాట్ పడ్డది, చంపేసింది. ఆడు చాలా పవర్ఫుల్ గేసాడు, అనవసరంగా వానితో పెట్టుకున్నా. ఓకే ఇంకా మనది ఉంది అంకుల్. ఓకే మనకి ఇప్పుడు డిజేబుల్ అయిపోయిందిగా, చాలా ఈజీగా మంచిగా ఇలా చేసి లేపేసుకోవచ్చు. రండి చాలా పవర్ఫుల్ ఉన్నారు గేస్ నేను అనుకున్న దానికనే. నేను లాస్ట్ ఎపిసోడ్లో గమనించిన ఇక్కడ వీళ్ళ ఫైటింగ్ వల్లనే చాలా వరకు వీడియో అయితే లెంత్ అవుతుంది. కాబట్టి ఈ ఫైటింగ్ నేను దాదాపు స్కిప్ చేసేస్తా, మీరైతే ఏమనుకోకండి. తెలిసిందే కదా ఫైటింగ్ ఎలాగో సేమ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా అన్నీ చూపించాల్సిన అవసరం లేదు. సో కొంచెం అర్థం చేసుకోండి, వీడియో షార్ట్గా ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఇలాంటివి లేపేయాల్సిందే. వెయిట్ ఏ మినిట్, ఇది వచ్చింది మెనూలో ఐటమ్స్ నథింగ్. ఓకే దోస్ స్టాష్ వాట్ పర్పుల్ బెర్రీ స్క్రాప్ మెటల్ ఏం చేసుకోవాలరా నేను. స్టాట్స్ వచ్చినాయి, ఫస్ట్ అటాక్ పెంచేద్దాం. అటాకే తర్వాత వస్తాయి కదా ఈవెంట్ అయిపోయినాక అప్పుడు పెద్దవి పెట్టుకోవచ్చు. దీన్నే దరిద్రం కోరి తెచ్చుకోవడం అంటారు. ఒకరిని కొడుతుంటే ఇంకొకటి వచ్చాడు. 1v2 మామూలు ఉన్నది, రఫ్ ఆడించేస్తాను కానీ వాళ్ళు కూడా నా హెల్త్ రఫ్ ఆడించేస్తున్నారు. ఒకటి అయిపోయాడు, ఏదో వచ్చింది లెదర్ అంట. చచ్చిపో ప్లీజ్. వావ్ నేను చెప్పినట్టే 36 లెవెల్కి వెళ్ళిపోయినా గేస్. నైస్ అంటారు దాన్ని. మళ్ళీ ఏదో ఐటమ్ వచ్చింది లెదర్. ఏం చేసుకుంటారా నేను వీటిని, ఎవడ స్పాన్ ఏంటద్దు. ఓకే స్టాట్స్ 40 పెట్టి దీనికి 2. ఓకే ఏంది సరిపోదా ఇంకా ఇష్టపడు. ఓకే మన నెక్స్ట్ బ్రూట్ కన్ఫర్మ్ 22,000 EXP అంట. స్టార్ట్ కాలేదు, ఈ దెబ్బకి 42 లెవెల్ దాకా వెళ్ళిపోవచ్చు, 40 వెళ్ళిపోవచ్చు ఈజీగా. యూ మస్ట్ బి లెవెల్. నేను 40 వెళ్ళిపోతా అంటే 40 కావాలంటుండు. ఓకే చిన్నది పెట్టుకుందాం ఫస్ట్, చిన్నది పెట్టుకొని 40 లెవెల్కి వెళ్ళిపోయి వేసిద్దాం. గైస్ ఒక్కసారి కొడదాం అనుకున్నా, ఇది 3వసారి గేసి వీళ్ళతో ఫైటింగ్ చేయడం. ఈడొక్కడైతే అయిపోద్ది లెవెల్ 40. అమ్మా సాయిరామ్ ఘోరంగా టార్చర్ ఘోరంగా పెట్టి ఇప్పటిదాకా 3 సార్లు హిస్టరీ తీసుకొని చంపిన గేస్. అంటే 3 అయ్యా ఎంత 24. ఓకే 24 గేస్, 24 టైమ్స్ గేస్. ఫస్ట్ స్వాడ్ పెంచుకోవాలి, తర్వాత డిఫెన్స్. ఈడొకడు ఆడ దగ్గర, సారీ నువ్వు అనుకున్నావు, సారీ నువ్వు ఆడనుకున్నా. చెప్ప అంకుల్ బ్రూట్. వీళ్ళు ఎంత టార్చర్ పెడతారు. ఇష్టపెట్టు మళ్ళీ రాకు. ఓకే నైట్ అవుతుంది, దరిద్రం. స్వాడ్ డీలర్ ఆఫ్ ద వెస్ట్, డ్యూయల్ కటానా ఐరన్ మెస్ 25,000. ఇదెంత 12,000 అంట. కొనేద్దాం గీస్. డ్యూయల్ కటన్ అంట, చాలా బాగుంటుంది డ్యూయల్ కటన్. ఇదే డబల్ అయింది కానీ మళ్ళీ పవర్స్ ఫస్ట్ నుండి వస్తుంది అంట గైస్. అంటే దీని మిస్టరీ మళ్ళీ ఫస్ట్ నుండి పెరుగుతుంది. ఏంది మెట్లు ఎందుకున్నాయి. చీఫ్ సారీ చీఫ్ స్కిన్ కనవాలే చీఫ్. రా వీళ్ళు ఎందుకు అత్తుంటారు మధ్యలో. ఈడోడు బ్లాక్ స్మిత్ అలా అత్తలేరుగా, నైస్ అత్తలేరు. ఎవరే బ్లాక్ స్మిత్ ఎందుకు గైస్. హాయ్ ఐ కెన్ అప్గ్రేడ్ యువర్, లెట్స్ టేక్ లుక్. స్వాడ్ అప్గ్రేడ్ వేసి. ఓహో అవి కావాలా. 10 లెదర్లు 12 ఇవి వింగ్స్. అప్పుడుదే నా అప్గ్రేడ్ అవుతాడంట. వద్దా అంకుల్ థ్యాంక్స్, నో థ్యాంక్స్.
అసలు వీళ్ళు ఏడున్నారు. ఇక్కడ చెస్ట్ ఉంది. చెస్ట్లో అప్పుడప్పుడు లూట్ దొరుకుతుంది. 700 కాయిన్స్ అంట లూట్ అంట. టార్జన్ పట ఏడున్నారు గైస్. వాళ్ళేనా? అక్కడ ఎవడు అసలు? ఈ స్కిన్ గ్లిచ్ అయింది గైస్ నాకు అసలు. బ్రూట్ ఎస్. ఏందిరా అది? చేతిలో పవర్స్ ఏందిరా? కత్తులేందిరా? పవర్ భలే ఉంది గైస్. 2 కత్తులతో ఏమన్నా కొడుతుంది, చాలా డ్యామేజ్ పడుతుంది. ఫటాఫట్ 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 రప్ప 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 రప్ప. అయిపోయింది అమ్మా. డైరెక్ట్ మాస్టర్ లెవెల్ 6 అంట. ఇప్పుడు చూడండి ఇంకెక్కువ డ్యామేజ్ పడుతుంది. ఓకే, వీళ్ళ స్కిన్ చక్కగా కనబడట్లేదు అక్కడ. డైరెక్ట్ పవర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. టోర్నాడో ఉంటుంది తర్వాత. రప్ప 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 రప్ప. చూడండి గేసి ఎంత ఫటాఫట్గా అయిపోయిందో. చాలా స్పీడ్గా అయిపోయింది. నైస్రా. ఈ రేంజ్ స్పీడ్లో అయితే రప్ప కొట్టేయచ్చు. ఈ రెండు కటనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలు. ఇంకా ఇదే ఇట్లా ఉందంటే అక్కడ ఇంకొక హ్యామర్ ఉంది, మేస్. అంటే మన మైండ్ క్రాఫ్ట్లో మేస్ ఉంటాయి కదా, దానిలాగా. అది ఇంకెంత పవర్ఫుల్ కేస్. 25,000 ఉంటుంది దానికి. ఇక్కడ ఉంది యాపిలా. యూ ఫౌండ్ బ్లాక్. బ్లాక్స్ రూట్ వచ్చింది. గైస్. ఓ తినేస్తా. ఈట్. ఓ సారీ, ఈటింగ్. ఓకే, తినేసాడు. శాండ్ అంట, టోర్నాడో. ఓహో ఇదేనా చాలా మంది దగ్గర కనబడుద్ది. అరే ఏంట్రా ఇప్పుడు అవన్నీ మా మాస్టర్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవాలా ఇప్పుడు నేను? అయిపోయింది నా బతికైపోయింది. నా పని అయిపోయింది. సో ఆగండి ఈ స్పీడ్లను వాళ్ళు లేపిద్దాం ఫటాఫట్గా. సో అయితే అయిపోయింది గేస్. అప్పటి నుండి చాలా అంటే చాలా టైం పట్టింది. నాకు తెలిసి బాస్కి మినిమం 50 లెవెల్ అడుగుతాడు. లెవెల్ రిక్వైర్డ్ 55 అంట. ఎట్లా గేసి ఇట్లా ఏం చేద్దామంటారు? ఐ హ్యావ్ అన్ ఐడియా. లీవ్ మీ. డైరెక్ట్గా వెళ్ళి బాస్ చెఫ్లని చంపేస్తే ఎలా ఉంటుంది? డైరెక్ట్గా వెళ్ళిపోయి వేసేద్దాం. వీడి నుంచి చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓ అలా కొడుతుండే ఎందుకు వేసాడు? ఆకో. అయిపోయింది. సాయిరా అత్తలేడుగా. రిచ్ మ్యాన్ అంట టాక్. ఓకే, దీన్నే గెలుక్కోవడం అంటారు. ఏం సౌండ్ రాదు. ఏం సౌండ్ రా? రిచ్ మ్యాన్ కూడా ఇందిరా అట్లా అన్నాడు. డైరెక్ట్ ఒకటే మాట, గెట్ లాస్ట్. చెస్ట్ ఉంది. వేస్ట్. వాయమ్ము పోయినట్టున్నాడు బాస్ గాడు. అమ్మా నాకు తెలిసి ఇక్కడ వీళ్ళతోనే చంపేయాలి. 45 లెవెల్ ఇక్కడనే ఎరగలగావు గైస్. సో కాబట్టి 3 లెవెల్ పెరుగుతుంది అంటే మనం ఇంకా ఎన్నిసార్లు చంపాలి వాళ్ళని? నా వల్ల కావట్లేదు. కాబట్టి 55 లెవెల్ దాటాక మళ్ళీ కలుద్దాం గైస్. మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. అంటే నేను ఎంత ప్రో అయ్యానో మీకు చూపిస్తా. ఇప్పుడు మీ కళ్ళతోనే చూడండి. వాడి నుంచి ఒక్క దెబ్బ కూడా తాకినిచ్చుకోకుండా నేను వాడిని చంపేస్తా. చూడండి. చూసారా ఎంత పెద్ద ప్రో అయిపోయాను నేను?
అయ్యా ప్రో, అంత సీన్ లేదు. వాడి లెవెల్ నాకన్నా తక్కువ ఉంది కాబట్టి వాడు నన్ను కొట్టలేడంట. అది ఇందాకే తెలిసింది నాకు. కాబట్టి ఫాస్ట్ కొట్టేస్తున్నా విని. అండ్ మన లెవెల్ కూడా చాలా తొందరగా పెరిగింది. అండ్ నేనైతే సరదాగా ఒక పని చేద్దామని ఒక పని అయితే చేసిన, చూపిస్తాను కానీ. వీడు ఎంత తొందరగా చచ్చిపోతాడు, పర్లేదు తొందరగా చనిపోతాను. ఈ నక్కలో వెయిట్ ఎంతసేపు అని ఇందాక ఒకటి అయితే ట్రై చేసిన, చూపిస్తాను కానీ. ఎస్, హియర్ ఈస్ అవర్ బాస్. వీని చంపేస్తే అయిపోద్దిలే అని పెట్టేసి చంపేస్తాను. ఇందాకైతే సగం హెల్త్ దిగిపోయింది, కానీ అక్కడ ఒకడు కనబడ్డాడుగా, వాడైతే వీడిని చంపి మళ్ళీ పుట్టించినట్టున్నాడు. అందుకే వీడు ఫుల్ హెల్త్ అవుతుంది. ఇప్పటిదాకా వీడిని సగం హెల్త్ తీసేసిన, కానీ ఎందుకో మళ్ళీ ఫుల్ హెల్త్ అయింది. ఆగండి, నా దగ్గర మొత్తం హెల్త్ పెంచేసుకుందాం. ఓకే, వెళ్ళి వాడిని చంపేద్దాం. చూడండి, చాలా స్పీడ్గా దింపేస్తాను హెల్త్, కానీ వాడు కూడా చాలా స్పీడ్గా దింపుతుండు మన హెల్త్. అమ్మా, జస్ట్ మిస్, నీళ్ళలో పడిపోయా. అమ్మా, గ్లిచ్ అయింది. ఎందుకులేండి, మనం ఇంకా వేరే మిషన్లో ఉన్నాం కదా. ఈ క్విస్ట్ అయిపోయాక అప్పుడు చంపేద్దాం. ఇక్కడికి స్వాన్ అయ్యిండు, వీని హెల్త్ కూడా తక్కువ ఉంది. వాడు ఎవడు వేసేస్తుండు, వేసేసినాక లాస్ట్కి పోయి చంపేద్దాం. బ్రో బ్రో బ్రో, నేను వేసేస్తా బ్రో. బ్రో బ్రో, నాకు కావాలి బ్రో. పుడియమ్మ, వేసేస్ షిట్, వేసేసిండు కేస్, వేసేసిండు. నేను వేసేద్దాం అనుకున్నాను, నేను దారుణం. ఓకే, కానీ ఇదైతే నాకు ఎందుకో వాడట్లేదు కేస్. చూడండి, ఇది ఏదికు చూసి కొట్టాలో ఎటు నుంచి కొట్టాలో అర్థమే అవ్వట్లేదు, అందుకే దాన్ని అయితే వాడట్లేదు. సో ఫటాఫస్ట్గా వీళ్ళని చంపేసి 55 లెవెల్కి వెళ్ళిపోయి క్వెస్ట్ అయితే తీసేసుకున్నాం. చాలా కష్టపడ్డ తర్వాత వీళ్ళ మధ్యలో వీళ్ళు వేరే ప్లేయర్స్ వచ్చి గోల గోల చేసేసి చంప రావట్లేదు. కానీ వచ్చి అరే నిన్న చంపుతుంది, వీళ్ళు ఒకరిని ఆల్మోస్ట్ చంపే టైంలో వాడిపోయి నీళ్ళలో పడ్డాడు, చచ్చిపోయాడు. అందరిని జుజుబిగా కొట్టేస్తున్నా. జస్ట్ ఇప్పుడే మన క్విస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాస్ ఉన్నాడా? ఉన్నాడు. ఫటాఫట్గా వెళ్ళి క్విస్ట్ అయితే తెచ్చేసుకుందాం. నేనైతే చాలా అంటే చాలా అప్గ్రేడ్ చేసుకున్నా. అంటే మన కటాన పవర్ అయినా ఇంకా ఏదైనా. ఈ నన్ను కొడతాడు, ఈయన్ని చంపేద్దామండి. రే రారా, సావు రా, సావు. చంపేయట్లేదు గైస్. అరే చంపేద్దాం అనుకున్నా. ఎస్, అయిపోయింది అయితే. అరే అరే అరే, అరే ఒక్క పైరేట్లను వీళ్ళని చంపేదానికన్నా ఒక ప్లేయర్ని చంపితే వచ్చే ఫీల్ వేరే ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది అది. రారా నువ్వు. దొరికింది 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 దొరికింది. సచిన్ 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 సచిన్, ఎస్. నోరి వాడు నాకన్నా పెద్ద లేవలా, ఏం మాట్లాడుతున్నారు? సరేలేండి, మనం బాస్ సంగతి చూడాలి. చెఫ్ కన్ఫర్మ్ 45,000 EXP అంట. లెట్స్ గో. అండ్ ఇప్పుడు హెల్త్ పెంచేసుకుందాం. ఒకటి దీనికి. అరే హీరా, ఓకే ఓకే, లెట్స్ గో బాస్, ఐ ఆమ్ కమింగ్.
ఫైనల్లీ బాస్ని అయితే కిల్ చేసేసాం. కానీ లెవెల్ అయితే కొంచెం వేరైంది. వీనికి ఇంకా 5 minutes ఉందంట. ఆ 5 minutes మనం 5 days చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంత కేసు నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.